నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం డిసెంబర్ 19, 2024 గురువారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుకి ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6:30 సూర్యాస్తమయం సాయంత్రం 5:39. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి మార్గశిర బహుళ చవితి. చవితి తిథి డిసెంబర్ 18, బుధవారం ఉదయం 11:56 నుండి డిసెంబర్ 19 గురువారం మధ్యాహ్నం 12:08 వరకు చవితి తిథి అనేది ఉంటుందండి. తదుపరి మార్గశిర బహుళ పంచమ తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం డిసెంబర్ 20 శుక్రవారం తెల్లవారితే 4:25 వరకు ఉంటుంది. అంటే గురువారం పూర్తిగా ఆశ్లేష నక్షత్రం ఉంటుంది. తదుపరి మగా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కర్కాటక రాశి, గురువారం తెల్లవారితే 2 గంటల వరకు ఉంటుంది. తదుపరి సింహరాశి ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం వైద్యుతి సాయంత్రం 6:33 వరకు ఉంటుంది. తదుపరి విస్కుంభ కరణం బాలవ ఉదయం 10:05 వరకు. తదుపరి కౌలవ రాత్రి 10:22 వరకు. తదుపరి తైతల గర. చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం సాయంత్రం 4:46 అండి, సాయంత్రం 6:26 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల నుండి ఉదయం 10:44 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:24 అండి, మధ్యాహ్నం 3:08 వరకు. రాహుకాలం ఉదయం 1:30 అండి, ఉదయం 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి ఉదయం 7:30 వరకు. గుళిక కాలం ఉదయం 9:43 అండి, ఉదయం 11:01 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 5:08 అండి, తెల్లవారితే 5:56 వరకు. అమృత గడియలు తెల్లవారితే 4:12 అండి, తెల్లవారితే 5:51 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:35 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, యక్ష రాక్షసుల రాజు ఎవరు? ఆప్షన్ ఏ యక్షుడు, బి కుబేరుడు, సి యమధర్మరాజు. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని ర్యాపిడ్ ఇన్స్టా పేజ్లో మీ ప్రశ్నను తెలుగులో మీ పేరు మీ జిల్లా పేరు పెట్టి అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకి సమాధానం, అర్జునుడికి నపుంసకుడి కమ్మని శపించింది ఎవరు? ఆన్సర్ ఊర్వశి అండి. కేవలం ఒక్కలే జవాబు చెప్పారు, ఎవరు దీనికి ట్రై కూడా చేయలేదు. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యుల పిల్లలు అడిగి వాళ్ళకు కూడా పురాణాల పట్ల అవగాహన పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు నటుడు రంగనాథ్ గారి వర్ధంతి అండి. మరియు ఇదే రోజు 1961 సంవత్సరంలో భారత సైనిక దళాలు పోర్చుగీస్ పాలన నుండి గోవాకి విముక్తి చెందించారండి. ఈరోజు గోవా విముక్తి దినోత్సవం కూడా ఈ రీజన్ వల్ల గోవా విముక్తి దినోత్సవం. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము. ఈరోజు చవితి తిథి అయితే ఉంది, కానీ సంకటహర చతుర్థి మాత్రం మనకి బుధవారమే జరుపుకుంటామండి. ఎందుకంటే చంద్రోదయము చవితి తిథి రెండు కలిసి బుధవారం ఉంటుంది కాబట్టి బుధవారమే సంకటహార చతుర్థి చేసుకోవాలి. ఎవరికైనా చంద్రోదయ టైమింగ్స్ కావాలంటే నాకు ఆ వీడియో చూసి అందులో కామెంట్ చేస్తే మీకు తప్పకుండా ఇస్తాను. అదేవిధంగా సంకటహార చతుర్థి పూజ చేసే ప్రతి ఒక్కరు
సంకటహర చతుర్థి వ్రత కథలు అనేవి చదవాలండి. ఆ వ్రత కథలు మీకు బుక్లో ఉంటే పర్వాలేదు, లేదు అనుకుంటే నాకు వీడియో నేను ప్రతి నెల సంకటహర చతుర్థి వీడియోతో పాటు ఇది కూడా పెడతాను, చూడండి, వినండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో చివరి కూడా ఉంటుంది ఎండ్ కార్డ్స్లో, తప్పకుండా అవసరం అనుకుంటే చూడండి. మరి అదేవిధంగా ముక్కోటి ఏకాదశి ఎప్పుడు వచ్చింది, ఆ రోజు పాటించవలసిన నియమాలు ఏంటి, ఆ రోజు చేయవలసిన ప్రత్యేక దీపారాధన ఏంటి, మరి తిరుపతిలో మనకి ముక్కోటి ఏకాదశి దర్శనాలు ఎన్ని రోజులు ఉంటాయి ఏంటి అనే డీటెయిల్స్తో కలిపి వీడియో చేశానండి. ఆ వీడియో కూడా ఈ ఎండ్ కార్డ్స్లో పెడతాను, తప్పకుండా చూడండి. ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అయితే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.